తెలియని ఫోన్ నెంబర్ నుంచి కాల్ వస్తేనే భయపడాల్సిన పరిస్థితి. లోన్ కావాలా అని అడిగినా గుండె లయ తప్పుతోంది. సాయం చేస్తామని చెప్పినా నమ్మాలో వద్దో తెలియడం లేదు. ఎందుకంటే ఎదుటివారి అవసరాలను అవకాశంగా మలుచుకొని మోసాలు జరుగుతున్నాయి. మాయమాటలతో నమ్మించి నిండా ముంచేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ తరహా మోసాలకు నగరాలు పట్టణాలకే పరిమితం కాగా ఇప్పుడు పల్లెలకు పాకాయి. పేద ధనిక అనే తేడా లేకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. జాలి దయ అనేదే లేకుండా కూలీలను సైతం నేరగాళ్లు బురుడీ కొట్టిస్తున్నారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలోని మారుమూల గ్రామం సమ్మతగిరిలో మారెన్న, పార్వతమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. వీరి పెద్ద కుమారుడు మల్లికార్జున 10వ తరగతి తప్పి ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులకు చేతోడు వాతోడుగా ఉంటున్నాడు. గొప్ప చదువులు చదివి ప్రయోజకుడవుతాడని ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. కుమారుడు కూడా తమలాగే కూలి పనులకు వెళ్లాల్సిందేనా అని బాధపడుతున్నారు. అలాంటి సమయంలో మారెన్న ఫోన్కు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతల వ్యక్తి చెప్పిన విషయం విని మారెన్నతో పాటు మల్లికార్జున ముఖంలోనూ సంతోషం వెల్లివిరిసింది. మారెన్నకు ఫోన్ చేసిన వ్యక్తి తనకు తాను కూనా భూపతిగా పరిచయం చేసుకున్నాడు. తాను మల్లికార్జున చదివిన హోలగుంద హైస్కూల్ కు హెడ్ మాస్టర్ గా వచ్చానని చెప్పాడు. మీ అబ్బాయికి 20,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుందని, దీనికోసం 5,500 రూపాయలు ముందుగా చెల్లించాలని నమ్మించాడు. మల్లికార్జున 10వ తరగతి ఫెయిల్ అయ్యాడని చెప్పగా అతని పాస్ చేయించడంతో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చేలా చేస్తానని చెప్పడంతో పాపం ఆ బీద కూలీ కుటుంబం ఆనందంతో సంబరపడింది. కుమారుడు 10వ తరగతి పాసవ్వడంతో పాటు ఉపకార వేతనం సైతం వస్తుందని చెప్పడంతో అతను చెప్పిన విధంగా 5,500 రూపాయల డబ్బులు ఇవ్వడానికి అంగీకరించారు. తల్లి పార్వతమ్మ కూలి పనులు చేసి దాచుకున్న 3,000 తొలుత పంపించారు. ఆ తర్వాత అప్పు చేసి మరీ మరో 2,500 ఫోన్ చేసిన వ్యక్తికి ఆన్లైన్లోనే పంపారు. ఆ తర్వాత స్కాలర్షిప్ ఊసే ఎత్తకపోవడంతో మల్లికార్జున్ తిరిగి ఫోన్ చేస్తే తాను హోలగుందలోనే ఉన్నానని, మీ పని మీదే పనిచేస్తున్నానని తప్పించుకున్నాడు. బాధితులు హోలగుంద వెళితే అక్కడ అతను కనిపించలేదు. ఆ పేరుతో హోలగుంద హైస్కూల్లో ఎవరూ పనిచేయడం లేదని తెలిసింది. దీంతో అతనికి మళ్లీ ఫోన్ చేస్తే తాను కర్నూలులో ఉన్నానని సమాధానం వచ్చింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 5,500 నీ కొడుకు మల్లికార్జున పాస్ చేపిస్తాను అని వేసినాడు. 3,000 వేసినాడు. ಮತ್ತೆ అతను మా నాన్న ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పూనా భూపతి వళగుంద జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం సార్. నా కొడుకు మల్లికార్జున ఫెయిల్ అయినాడు. ఇట్లా కూనా భూపతి పాస్ చేపిస్తానని 5,000 వేయన్నాడు. కానీ నేను వేయలేను. నా కొడుకు వెయ్యి అంటే వేయలేను. వేసినా కానీ వేయలేదు. వేసినాక తీసుకొని మళ్ళా 500 పంపించినాక 2,000 రిటర్న్ పంపించినాడు. రిటర్న్ పంపించి మళ్ళీ 5,500 వేసి ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాడు. మళ్ళీ తిరిగి నేను ఫోన్ రిటర్న్ చేసి స్విచ్ ఆఫ్ అయింది సార్. 2023-24 10th ఫెయిల్ అయినాడు. ఒక ఆయన సార్ నేను హెచ్ఎమ్మని పాస్ చేపిస్తాను, స్కాలర్షిప్ వస్తుందని డబ్బులు వేయమని ఫస్ట్ 2,000 వేయించుకున్నాడు. 2,000 వేసిన తర్వాత అన్ని రిటర్న్ పంపించిన తర్వాత మరి 5,000 వేయమన్నారు. 5,000 వేసినారు. ఎందుకు అని అడిగితే అన్ని 10th పాస్ చేపిస్తాను, స్కాలర్షిప్ వస్తానని చెప్పి ఆయన భూపతి ఆయన మోసం చేసినాడు. వళగుందలో ఉంటాను, హై స్కూల్లో జడ్పీ హై స్కూల్లో ఉంటాను. ఆడ పోయి చూస్తే లేదు, నేను కర్నూలులో ఉంటాడు. ఫోన్ చేసినట్లా వస్తాను స్కాలర్షిప్ వస్తుంది మీకు 20,000 అని నమ్మించి మాకు తెలియకుండా నా మనమంతో మోసం చేశాడు. ఇప్పుడు చూసే ఫోన్ స్విచ్ చేసినాడు. చూశారుగా, కూలి పనులు చేసుకుని సంపాదించిన 3,000తో పాటు అప్పు చేసి మరీ తెచ్చిన మరో 2,500 ఏ విధంగా నేరగాళ్లు కాజేశారో. అసలే 10వ తరగతి ఫెయిలై బాధలో ఉన్న మల్లికార్జునకు పాస్ చేయిస్తామని ఆశ పెట్టడమే కాక తల్లిదండ్రులు కష్టపడి సంపాదించుకున్న సొమ్ములు సైతం లాక్కున్నారు. కాబట్టి తెలియని నెంబర్ల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.